హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాము. ఇది చాలా ఫాస్ట్గా అయిపోద్ది. చూసారు కదా, ఆ కప్పుతోటి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. అందులో ఏం చేశాను, 3 కప్పులు వాటర్ కలిపాను. ఓ గంట సేపు బాగా నానబెట్టాలన్నమాట. ఆ తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకొని చక్కగా ఇందాక నానబెట్టుకున్నాం కదా, అదంతా కూడా మీరు దాంట్లో వేసేయండి. అలా వేసిన తర్వాత చక్కగా కలుపుతూ ఉండండి. చాలా ఫాస్ట్గా అయ్యే స్వీట్ అండి. చూసారు కదా, చక్కగా ఒక 5 నిమిషాలు అలా చేసేటప్పటికి అలా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారు, మీరు 200 ml పాలు దాంట్లో కలిపేసేయండి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, అంటే మీడియం వేడి మీదే చేసుకోండి అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. సూపర్ ఫాస్ట్ రెసిపీస్లో ఇదొకటి. చూడండి, అది చక్కగా అలా నలిపారనుకోండి, ఎలా ఉంది, చక్కగా అలా వస్తుంది. మీరు బాగా గమనించండి. ఇప్పుడు ఏం చేస్తారు, సగ్గుబియ్యం తీసుకున్న కప్పులో, అంటే ఆ కప్పులోనే 3.5 షుగర్ దాంట్లో వేసేసేయండి. వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇలాచి చూసారు కదా, అలా దంచి యాలుక్కాయలు అనమాట, అలా వేసేసేయండి. అలా వేసిన తర్వాత బాగా కలిపి ఏం చేస్తారు, తీసి పక్కన పెట్టుకోండి. వేరే ప్యాన్ పెట్టుకోండి. ఆ తర్వాత అందులో నెయ్యి, చక్కగా మంచి నెయ్యి వేసుకోండి. జీడిపప్పు చూసారా, అలాగా మంచిగా చక్కగా జీడిపప్పు బాగా ఫ్రై చేసేయండి. ఇంతకు పెంచిన ఫాస్ట్ స్వీట్ ఇంకోటి లేదండి. అలా ఫ్రై చేసిన జీడిపప్పుని దాంట్లో వేసేయండి. సగ్గుబియ్యం జీడిపప్పు పాయసం రెడీ. ఎలా ఉంది, ఈజీగా చేసేయచ్చు, ఫాస్ట్గా చేయొచ్చు. మంచి శుభవార్త చేసినప్పుడు గవ్వుకొని చేసేయండి. If you like this recipe video, please do like, share and subscribe too. Thank you.